జై గురుదేవదత్త శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ ఆదిశంకరాచార్య గురవే నమ దత్తాత్రేయ స్వామినే నమ అస్మద్గురు పాదుకేభ్యో నమో నమ. మనం చాలా గొప్ప విశేషం ఒకటి తెలుసుకుందాం. అసలు మేడి చెట్టు, మనం ఈ మేడి చెట్టు రావి చెట్టు యొక్క విశిష్టత తెలుసుకుందాం. చాలామంది కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఎప్పుడు మేడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ స్వామివారు, అనేక ఋషులు అనేకం తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకని అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు? అసలు అక్కడ ఏమున్నది అంటే, అక్కడ ఒక సందర్భంలో ఈ మేడి చెట్టు కింద నరసింహస్వామికి చేతి నిండా గోళ్ళు నొప్పులు పుడుతున్నాయట. ఈ రాక్షసుని చంపినప్పుడు చేతుల నిండా నొప్పులు పుడుతుంటే లక్ష్మీదేవి వచ్చి ఆ వృక్షాన్ని యొక్క చెట్టు యొక్క కాయలు తీసుకొని వచ్చి స్వామివారికి చక్కగా ఇలా పెట్టిందట. కాయల్ని, ఆ యొక్క మేడి చెట్టు యొక్క కాయలు పెట్టడం వల్ల ఆ కాయల యొక్క ప్రభావం వల్ల ఏమైందంటే ఆయన శాంతించారట. శరీరం తాపం, ఆ మంట తగ్గిందట. అంటే ఆ లక్ష్మీదేవి ముట్టుకుందట మేడి చెట్టుని. అందుకని ఆ మేడి చెట్టుని ముట్టుకుంది కనుకనే అమ్మవారి యొక్క స్పర్శ తగిలింది కనుక ఆ చెట్టుని ఎవరైతే చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తారో అది కల్పవృక్షంలాగా మారిపోతుందట. అందుకని మీకు గాణిగాపూర్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు చుట్టూ అందరూ ప్రదక్షిణ చేస్తుంటారు. అంటే ఆ చెట్టు ప్రదక్షిణ చేయడం వల్ల ఏ కోరుకొని చెప్తారో ప్రదక్షిణ చేస్తారు, 100 నిమిషాలు ప్రదక్షిణ చేస్తారు. అది కల్పవృక్షంలాగా మారి అనేక ఫలితాన్ని ఇస్తుందట. అంటే వెంటనే తన కోరిక సిద్ధింపజేస్తుందట. అందుకని మామిడి, మేడి, మర్రి, జువ్వి, రావి ఈ 5 వృక్షాలు మహా పంచవృక్షాలు, చాలా శక్తివంతమైన వృక్షాలు అన్నమాట. ఈ వీటి కింద కూర్చొని తపస్సు చాలా శక్తినిస్తుందట. మామిడి కన్నా మేడి, మర్రి, రావి చెట్టు, ఈ 3 చెట్టులో చాలా ప్రసిద్ధి ఏంటంటే, రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మేడి చెట్టు కింద కూర్చున్నా, మర్రి చెట్టు కింద కూర్చున్నా కూడా వెంటనే మీకు చాలా శక్తి పొందుతారట. అంటే తపస్సు ఏ జపం చేసినా, ఏ జపం తపస్సు చేసినా, ప్రదక్షిణ చేసినా కోరిన ఫలం వెంటనే సిద్ధిస్తుంది. అంటే రావి చెట్టు కనుక ఇంట్లో ఉంచుకున్నాయి, కుడ్డిలో పెంచుకున్నా సరే వెంటనే సంపద నిలయమట. లక్ష్మీదేవి, మహావిష్ణువు కలిసి ఉంటారు కనుక అక్కడ ఆ చెట్టులో ఎవరైతే అక్కడ ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సంపద లోటు లేకుండా ఉంటుందట. అంటే ఇంటి గుమ్మాన్ని ఎదురుగా కానీ ఆ రావి చెట్టుని పెట్టుకోవాలి. ఇంటి గుమ్మాన్ని ఎదురుగా కానీ రావి చెట్టుని పెట్టుకున్నట్లయితే మీరు ఇంటి నిండా సంపద సమృద్ధిగా ఉండి ఎప్పుడు లోటు లేకుండా సుఖంగా ఉంటారట. అయితే మనము ఈ దత్తాత్రేయ స్వామి, అనేక ఋషి పరంపరలు, అనేక మంది సన్యాసులు చాలామంది కూడా ఆ మేడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంటారు. ఆ తపప్రభావం వల్ల వారి యొక్క అనుగ్రహం సునాయాసంగా మనకు లభిస్తుంటుంది. కానీ మనం కూడా గాణిగాపూర్లో దత్తాత్రేయ స్వామి అక్కడ చాలా చోట తిరిగి అనేక నదులు చుట్టూ తిరిగి వచ్చారు కనుక ఆ చుట్టూ ఉన్నటువంటి నదులు చాలా పవిత్రమైనవి. ఆ నదుల్లో కనుక స్నానం చేసినట్లయితే అనేక జన్మల క్రితం చేసిన పాపాలు తొలగిపోతాయి. చాలామంది తెలియక అడుగుతుంటారు, దేవతా శాపం ఉందన్నారండి, ఏదో స్వామివారికి మొక్కుకున్నారు, అది తీర్చలేకపోయారు, అది ఎలా తీర్చాలి అడుగుతుంటారు అనమాట. ఏ మొక్కైనా తీరాలి అంటే గుర్తు ఏంటంటే అన్ని నదుల్లో స్నానం చేయాలి. ఏ నది కుదిరితే ఆ నదిలో స్నానం చేస్తుంటే ఆ నది ప్రభావం వల్ల, ఆ స్నానం చేయడం వల్ల వెంటనే మనకి ఆ ముడిపు అనేది తీరిపోతుందట, ఆ మొక్కు అనేది తీరిపోతుందట. అలానే గాణిగాపూర్ వెళ్ళి గాణిగాపూర్ యొక్క సంగమంలో కనుక స్నానం చేసినట్లయితే, అమరజా భీమానది సంగమంలో స్నానం చేసినట్లయితే వెంటనే మీకు ఆ నది యొక్క ప్రభావం వల్ల, అంటే ఆ దేవత అనుగ్రహం వలన ఆ నదిలో స్నానం చేయగానే గతంలో చేసినటువంటి స్మృతులు, చేసే పాపాలు, అనేక బాధలు తొలగిపోగా వెంటనే వీరికి దేవతా రుణం పోతుందట. అంటే ఏంటి, ముడుపు కట్టుకున్నారు, స్వామివారు మొక్కుకున్నాము, మొక్కు తీరలేదు, ఆ ఎక్కడి తెచ్చా తెలియలేదు, అసలు ఏ మొక్కో తెలియలేదు. చాలామందికి చాలా విశేషంగా అది ఉపయోగపడుతుంది. అందరూ గమనించి గాణిగాపూర్ అమరజా భీమా నది ఉంటుంది, ఆ నదిలోకి వెళ్ళి కనుక స్నానం చేసినట్లయితే చక్కగా కూడా గత జన్మ చేసినటువంటి ప్రారంధాలు తొలగిపోతాయి. చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. వెంటనే విద్య లేనివాడు విద్యావంతుడు అవుతాడు, మోగవాడు మాట్లాడతాడు, సంతానం లేని సంతానం కలుగుతారు, ఐశ్వర్యం లేని ఐశ్వర్యం కలుగుతారు. అంటే కల్పవృక్షం లాంటిది. అంటే ఆ పక్కనే మేడి చెట్టు, ఆ పక్కనే స్వామివారికి నది కనుక ఆ నదిలో కనుక మీరు స్నానం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కనుక అందరూ కూడా వెళ్ళి గాణిగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి. పౌర్ణమి రోజు చేసినట్లయితే పూర్ణ ఫలాన్ని పొందుతారు, అంటే సంపూర్ణ ఫలాన్ని పొందుతుంటారు. స్వామివారి పాదుకులు ఉంటాయి అక్కడ, అది తెల్లారుజామున పొద్దున పూట దర్శనం కలుగుతుంటాయి. అవి దర్శనం చేసుకున్నట్లయితే మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక విద్యావంతులై మంచి జ్ఞానవంతులు అవుతారు. జై గురుదేవ దత్త.